హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ మూవీ రివ్యూ ఆఫ్ ఓబామా అయోరామా అండ్ స్టార్ యాక్టర్స్ బై మన సుహాస్ గారు అండ్ రీసెంట్లీ జో మూవీ ఫేమ్ అయిన సెన్సేషనల్ హీరోయిన్ అండ్ మాలవిక గారు. అండ్ ఈ మూవీలో చాలా ఇయర్స్ తర్వాత అనిత గారిని కూడా అయితే మనం అయితే ఈ మూవీలో చూడడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడో తరుణ్ గారి మూవీస్ లో లేదంటే ఉదయ్ కిరణ్ గారి మూవీస్ లో అయితే చూసాం. మరి ఇన్ని ఇయర్స్ తర్వాత ఈ మూవీలోనే చూడడం అయితే జరుగుతుంది. మరి మూవీ బాగుందా లేదా, మరి మూవీలో పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అని చెప్పేసి ఇప్పటికే ఇలాంటి డౌట్స్ అయితే చాలా మందికి అయితే వచ్చే ఉంటాయి. మరి ఇవన్నీ మీకు చెప్పడానికే కదా నేనున్నాను. మరి దానికన్నా ముందు మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ వస్తుంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. అండ్ మూవీ గురించి వచ్చేసి మాట్లాడుకోవాలంటే మన సుహాస్ గారి మూవీస్ రీసెంట్ కొన్ని మూవీస్ అయితే మీరు అయితే అబ్జర్వ్ చేయండి. అండ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ దాకా సుహాస్ గారు రిలీజ్ అయిన ప్రతి ఒక్క మూవీ కూడా నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ వచ్చాయి. అండ్ ఒక మూవీ తర్వాత ఇంకో మూవీ కలెక్షన్స్ ఎక్కువనే చేసే గానీ ఎక్కడ కూడా అయితే తక్కువ చేయలేదు. మరి ఆ తర్వాత రిలీజ్ అయిన మూవీస్ అయితే అసలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు పోయాయో కూడా అయితే చాలా మందికి అయితే తెలియదు. మరి మన సుహాస్ గారు అయితే ట్రాక్ ఏమైనా తప్పుతున్నారా, మరి అసలు ఇవి మన సుహాస్ గారి మూవీసేనా, ఈ మధ్య కాలంలో ఇలాంటి మూవీస్ చేస్తున్నాడు ఏంటబ్బా అని చెప్పేసి చాలా మంది అయితే ఫీల్ అవుతూనే వచ్చారు. అందులో నేను కూడా డెఫినెట్ గా కొన్ని. అండ్ డెఫినెట్ గా ఈ మూవీ అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి ఈ మూవీతో గట్టి కంబ్యాక్ ఇస్తాడని చెప్పేసి అనుకున్నాను. అండ్ డెఫినెట్ గా అదే జరిగింది. అండ్ మన హీరో సుహాస్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ గా అయితే ఎలా మారాడు, అండ్ మన హీరోయిన్ అయితే ఎప్పుడు లవ్ లో పడ్డారు, లవ్ లో పడ్డాక మన హీరోయిన్ అయితే హీరోకి ఎలా హెల్ప్ చేయగలిగింది, మరి లవ్ లో పడితే ఓపెన్ గా మాట్లాడే ఒక అమ్మాయితో మన హీరో ఎలాంటి కష్టాలు పడ్డాడు, అండ్ తన లవ్ ని ఎంతవరకు సక్సెస్ చేసుకున్నాడు, ఎలా చేసుకున్నాడు అని చెప్పేసి ఇదంతా మీరు అయితే థియేటర్ లో చూసి అయితే తెలుసుకోండి. అండ్ మూవీ ఓవరాల్ గా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఖచ్చితంగా మీకు కూడా అయితే బాగా నచ్చుతుంది. అండ్ మూవీలో మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కానివ్వండి లేదంటే లవ్ స్టోరీ కానివ్వండి సాంగ్స్ కానివ్వండి, నేనైతే ఈ మూవీ చూసినప్పుడు ఇంప్రెస్ అయిన విషయం ఏదైనా బాగా ఉందంటే చాలా మూవీస్ లో మన సుహాస్ గారు ఏ మూవీలో కూడా నాకైతే తెలిసి ఇంతవరకు అంతలా డాన్స్ చేసినట్టయితే నాకైతే ఎక్కడ కూడా అయితే అనిపించదు. కానీ ఈ మూవీలో డాన్స్ మాత్రం నిజంగా ఇరగదీశాడు. డెఫినెట్ గా నాకైతే అది కొత్తగా అనిపించింది సుహాస్ గారి దగ్గర నుంచి. అండ్ ఈ మూవీలో మళ్ళీ ఎమోషన్ సీన్స్ అయితే నిజంగా పీక్స్ లో వర్కౌట్ అయ్యాయి. అండ్ హీరోయిన్ వీళ్ళిద్దరున్న ప్రతి ఒక్క సీన్ కూడా వాళ్ళిద్దరు ఉన్న ప్రతి ఒక్క చోట కూడా అయితే మీరైతే మూవీలో చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అయితే అవుతారు. చాలా బాగా అనిపిస్తాయి వాళ్ళిద్దరి మధ్యలో అయితే సీన్స్ అయితే. అండ్ హీరోయిన్ గురించి చెప్పేసి మాట్లాడుకోవాలంటే రీసెంట్ గా జో మూవీలో అందరూ చూసే ఉంటారు. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అందరికి తెలిసిన పేరు సుచి. అదే జో మూవీ చూసిన వాళ్ళకు మన తెలుగు ఇంట్రడక్షన్ ఫస్ట్ మూవీ అయినా చాలా బాగా నటించింది. అండ్ తనకి ఇప్పటి నుంచి తెలుగులో కూడా అయితే చాలా గట్టిగా ఆఫర్లు వచ్చేలానే అయితే అనిపిస్తున్నాయి. అది నేను చెప్పడం కాదు, మూవీ చూస్తే మీరే చెప్తారు ఆ విషయం కూడా. అండ్ చాలా ఇయర్స్ తర్వాత అనిత గారిని ఈ మూవీలో చూడడం అయితే జరుగుతుంది. అండ్ తన రోల్ కూడా అయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పేసుకోవచ్చు ఈ మూవీలో. అది ఏంటని చెప్పేసి మీకు మూవీ చూస్తున్నప్పుడే క్లియర్ గా అర్థమైపోతుంది. అండ్ ప్రతి ఒక్క దాన్ని నేనైతే ఇక్కడే రివీల్ చేయాలనుకోవట్లేదు, అందుకే చెప్తున్నాను. అనిత గారి క్యారెక్టర్ కూడా అయితే మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ని అయితే ప్లే చేస్తుంది ఈ మూవీలో. అండ్ తనకు కూడా అయితే ఒక మంచి కంబ్యాక్ మూవీ ఇదే అని చెప్పేసి చెప్పేసుకోవచ్చు. అండ్ మరి ట్రాక్ తప్పుతున్నారా అని అనుకున్న సుహాస్ గారు కూడా అయితే మంచి ట్రాక్ లోనే పడ్డారు మళ్ళీ అయితే. అండ్ యూత్ అందరికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ లవ్ స్టోరీతో అయితే మళ్ళీ మనందరం ముందుకు రావడం అయితే జరిగింది. అండ్ డెఫినెట్ గా ఈ మూవీ కూడా అయితే ప్రతి ఒక్కరికి కూడా అయితే నచ్చుతుంది. అండ్ ఇప్పటికే ఈ మూవీని ఎంతమంది చూసారో లేదు, ఎంతమందికి ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ ని చూస్తూ కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి.